ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా అనుమానించారనుకోండి, మీరు బాధపడతారా? బాధపడరా? ఖచ్చితంగా బాధపడతారు. అట్లాగే మీరు ఇంకొకరిని అనుమానించేటప్పుడు వాళ్ళు కూడా బాధపడతారు అని గుర్తుంచుకొని, బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నా సరే ఆయన ఏం చెప్పాడు? యేసు ప్రభు ఇట్లా వెళ్తా ఉంటే, ఇద్దో లోక పాపాన్ని మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నేను నీ దగ్గర బాప్తీసం తీసుకోవాలనుకుంటే నువ్వేందయ్యా నా దగ్గర బాప్తీసం తీసుకున్నావు అని ఎంత గొప్పవాడుగా యేసు ప్రభు అని చెప్పాడు. అయితే కొద్ది రోజులు అయిపోయిన తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహానికి అనుమానం వచ్చింది. నిజంగా రావాల్సిన వాడు యేసు ప్రభువేనా, ఇంకెవరైనా ఉన్నారా? బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యులను పంపించాడు యేసు ప్రభు దగ్గరికి. అయ్యా నిజంగా దేవుడు రంపిస్తాడు మెస్సయ్య అని అంటున్నావు, అది నువ్వేనా? ఇంకెవరి కోసమైనా మేము ఎదురు చూడాలా? ఇంత నువ్వు లోక పాపం మోసుకుపోయి దేవుని గొర్రెపిల్ల అని చెప్పి నువ్వు అనుమానిస్తున్నావు ఏందయ్యా అని యేసు ప్రభు మాట్లాడలా. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఇదో గుడ్డివారికి కళ్ళు వస్తున్నాయని చెప్పండి, కాళ్ళు లేని వాళ్ళు నడుస్తున్నారని చెప్పండి, అయ్యి అద్భుతాలు జరిగినాయి ఇవన్నీ చెప్పండి, వీటిలన్నిటిని చెప్పి రావాల్సిన వాడిని నేనేనని చెప్పండి, నా గురించి సందేహపడకపోవడమే మీకు మంచిది అని చెప్పానని చెప్పండి అని అన్నాడు. కాబట్టి బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు తోమా అని ఆయన కూడా యేసు ప్రభువుని డొక్కలు ఏలుబెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నాడు. అంటే 3 సంవత్సరాలు నాతో కాపురం చేసి ఆ మాత్రం తెలియదు అంటారా నీక అని యేసు ప్రభు అనలేదన్నమాట. అంటే ఎందుకు అనుమానించినా కానీ తోమా రా వచ్చి చూడు డొక్కలో ఏలుబెట్టు అని నేను ఎందుకని సందేహాన్ని కూడా దేవుడు ఎందుకని అట్లా సెన్సిటివ్గా డీల్ చేస్తూ ఉన్నాడు. బైబిల్లో పాత నిబంధన భక్తులు అన్నా సరే, గిద్యోను అన్నా సరే, అట్లాగే వాళ్ళు చాలాసార్లు అడిగారు అన్నమాట. అడిగిన తర్వాత దేవుడు వాళ్ళని కసుకోకుండా బైబిల్ వాక్యం చెప్పినట్లుగా సందేహించు వాని యందు కనికరించండి అని చెప్పినట్లుగా ఆయన కూడా కనికరించాడు ఎవరైతే డౌట్తో ఉన్నారు. ఎందుకని డౌట్ పడే వాళ్ళని ఎందుకని కనికరించాలా? ఎందుకని దేవుడు కనికరిస్తున్నాడు? ఎందుకంటే భూమి మీద అబద్ధ బోధకులు కూడా ఉంటారు. అబద్ధ బోధకులు ఉన్నప్పుడు నిజమైన బోధకుడిని కూడా అనుమానిస్తారు. భూమి మీద అబద్ధ క్రీస్తులు ఉన్నప్పుడు నిజమైన క్రీస్తుని కూడా అనుమానిస్తారు. భూమి మీద అబద్ధంగా అంటే చెడ్డగా చెడిపోయే స్త్రీలు ఉన్నప్పుడు నిజమైన స్త్రీ అయిన నిన్ను కూడా మీ అమ్మ అనుమానిస్తుంది. భూమి మీద అడ్డమైన తిరిగేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు నిన్ను కూడా మీ భర్త అనుమానిస్తారు, నీ భార్య అనుమానిస్తుంది. కాబట్టి అనుమానించడం, ఎందుకు అనుమానించాల్సిన పరిస్థితి వస్తుందనంటే భూమి మీద ఉండే వాతావరణం అట్లా ఉంది కాబట్టి మనుషులు అనుమానించాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అనుమానం ప్రతిసారి కూడా చెడ్డది కాదు. ఆ అనుమానం వచ్చిన తర్వాత ఆ అనుమానం అబద్ధం అని చెప్పడానికి మనం వాళ్ళకి ఆధారాలు ఇవ్వాలి. ఇద్దో పక్కన తాకి చూడు అని చెప్పి తోమాకి చెప్పాలి. ఇద్దో ఇక్కడికి వచ్చి అద్భుతాలని సాక్ష్యంగా చెప్పండి అని చెప్పి ఇట్లా వాళ్ళకి కొన్ని రీజన్స్ ఇస్తే, ఇట్లా ఒక లాంగ్ టర్మ్గా అంటే ఒక్కసారిగా కాదు, తిరిగి సందేహం వచ్చింది, సందేహంలో నుంచి తిరిగి నమ్మకంలోకి రావాలనంటే ఇట్లా మనం కన్సిస్టెంట్గా మన నమ్మకత్వాన్ని కాపాడుకుంటే అవతల వ్యక్తిలో నాటినటువంటి ఆ సందేహం, అనుమానం అనే దాన్ని పూర్తిగా మనం నాశనం చేసేస్తాం. అప్పుడు రిలేషన్షిప్ అనేవి సరిగ్గా ముందుకెళ్తాయి అన్నమాట. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఈ అనుమానాన్ని ఒక విపరీతమైన స్థాయికి తీసుకెళ్ళామంటే ఏమవుద్దంటే అనుమానమే పెనుభూతం అయిపోద్ది అన్నమాట. ఏమైపోద్ది? సందేహాన్ని కూడా కొంచెం బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు మీకు ఒక 2 విషయాలు చెప్తాను చూడండి. మనిషిలో రీజన్ అనేది ఉంటుంది, ఫెయిత్ అనేది ఉంటుంది. అంటే మనిషిలో ఈ విధంగా జ్ఞానంతో ఆలోచించే కోణం ఒకటి ఉంటుంది, రెండోది నమ్మకం అనేది కూడా ఉంటుంది. ఈ 2 కూడా మనిషిలో ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తూ ఉన్నాం, పెద్దవాళ్ళన్నా సరే ఏం ఆలోచిస్తారు? ముందు రీజన్స్ ఆలోచిస్తారు. ఈ అబ్బాయి మా అమ్మాయిని బాగా చూసుకుంటాడు అని నమ్మరు, ముందు కారణాలు వెతుకుతారనమాట, హేతు వెతుకుతారు. ఏంట హేతు? ఇతనికి మంచి ఉద్యోగం ఉంది, బాగా సంపాదిస్తున్నాడు, ప్లస్ అతనికి మంచి ఆరోగ్యం ఉంది, ప్లస్ వాళ్ళ కుటుంబం కూడా మంచిది, కాబట్టి ఇతను భవిష్యత్తులో మా అమ్మాయిని బాగా చూసుకుంటాడు. మీ అమ్మాయిని భవిష్యత్తులో బాగా చూసుకుంటాడు అనడానికి ఆధారాలు ఏదన్నా ఉన్నాయా? అంతకుముందు ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకొని అట్లాగే బాగా చూసుకొని ఉన్నాడా? సైంటిఫిక్ ఆధారాలు చూపించు అని అంటే చూపిస్తారా? రిలేషన్షిప్స్లో ఆధారాలు ఉండవు, కొన్ని కారణాలు ఉంటాయి అంతే, కొన్ని రీజన్స్ ఉంటాయి. ఈ రీజన్స్ని బట్టి ఇక్కడంతా ఇట్లా ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఇట్లాగే ఉంటారని ఒక నమ్మకానికి వస్తారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు అయినా సరే, ఒక్కోసారి మా చెల్లెలు వచ్చేటప్పుడు ప్రైవేట్ బస్సులు ఉంటాయి, ఆర్టీసీ బస్సులు ఉంటాయి.
నేను ఆర్టీసీ బస్సుల్లోనే రమ్మని చెప్తాను. కొంచెం లేట్ అయినా, నిదానంగా నడిపినా, కొంచెం రేట్ ఎక్కువైనా. ఎందుకని? నాకు వచ్చిన అనుభవాలు ఏంటంటే, నేను ఒకసారి 10 సార్లు పేపర్లో చూస్తే 9 సార్లు ఈ ప్రైవేట్ బస్సులే ఎక్కువ ఢీ కొట్టేసేసి అట్టున్నాయి. అంటే నాకొచ్చిన కొన్ని ఆధారాలు, రీజన్స్ని బట్టి నేను ఒక నమ్మకానికి వచ్చాను ఏంటంటే, ఆర్టీసీ డ్రైవర్ అయితే బాగా తోలుతాడు. నిజమేనా? నిజంగానే ఆ ఆర్టీసీ డ్రైవరు ఖచ్చితంగా తోలుతాడని నీ దగ్గర ఆధారాలు ఏమన్నాయంటే చెప్పలేను. అందరూ జనరల్గా ఎక్కువ మంది ఆర్టీసీ వాళ్ళందరూ మంచిగా తోలుతారు కాబట్టి ఆ డ్రైవర్ కూడా బాగానే తోలుతాడని అనుకుంటాం. నమ్మకం అంతే అది. కాబట్టి ఆ నమ్మకం గుడ్డిదనంటే మనం చెప్పలేము. కొన్ని కారణాలు ఉంటాయి మనకు. అట్లాగే దేవుణ్ణి నమ్మే విషయంలో కూడా ఏ రిలేషన్షిప్లో అన్నా సరే కొంత నమ్మకం ఉంటుంది, కొంత కారణాలు కూడా ఉంటాయి. ఎవరైనా సరే ఒకరిని పెళ్లి చేసుకునేటప్పుడు ఈ కారణాలు ఉన్నాయి కాబట్టి ఇతను మంచివాడే అయి ఉండొచ్చు, ఇతను నన్ను బాగా చూసుకుంటాడు, ఈమె నాతోనే ఉంటుంది అనే ఆలోచనకి ఒక నమ్మకం ఉంటుంది. ఇట్లా మనిషిలో రీజనింగ్ ఉంటుంది, ఫెయిత్ అనేది కూడా ఉంటుంది. దేవుణ్ణి నమ్మని వాళ్ళకు కూడా ఉంటాయి అన్నమాట, నమ్మకాలు ఉంటాయి. ఉదాహరణకి వాళ్ళు కూడా ఈ భూమి మీద ఇంత చెడుతనం ఉంది, భూమి మీద ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, భూమి మీద ఇన్ని వ్యాధులు ఉన్నాయి కాబట్టి దేవుడు లేడు అని అనడానికి ఆధారాలు ఏమున్నాయంటే ఆధారం ఉండదు. ఉదాహరణకి వాళ్ళు సైంటిఫిక్గా ఇక్కడ గాలి లేదు, వ్యాక్యూమే ఉంది అని చెప్పడానికి, ఇక్కడ శూన్యం ఉంది అని చెప్పడానికి ఆధారాలు చూపిస్తారు. కానీ దేవుడు లేడు అని చెప్పడానికి ఆధారాలు ఉండవు, కానీ నమ్మేస్తారు. ఎందుకని? వాళ్ళకు కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను బట్టి వాళ్ళు కూడా నమ్ముతారు. కాబట్టి ప్రతి వ్యక్తిలో కూడా కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని నమ్మకాలు ఉంటాయి. అది వాళ్ళ నమ్మకాలను బట్టి కారణాలు ఎత్తుక్కుంటారు. ఆ కారణాలను బట్టి మళ్ళీ నమ్మకాలని వాళ్ళు బిల్డప్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇది మామూలుగా మనిషి జీవితంలో జరిగేటువంటిది. అయితే ఇప్పుడు చూడండి, ఈ దేవుడు మనకు రీజనింగ్ ఎక్కువ ఇవ్వలేదన్నమాట. మనకు మనిషి జ్ఞానం పరిమితమైంది. అయితే ఇప్పుడు మనం ఒక సైడ్గా ఎక్కువ వచ్చేసామంటే, అంటే ప్రతి దానికి రీజనింగ్ అడిగామనుకోండి, నిజమే ఈయన ఖచ్చితంగా ఈయన నాతోనే కాపురం చేస్తాడని నీ దగ్గర ఆధారాలు ఏమన్నా ఉన్నాయి ప్రశ్న అడిగామనుకోండి, అది నిజంగా సరైన ఆలోచన అని అంటారా? పెళ్లి చేసుకోకముందే నీకు ఎయిడ్స్ ఉందో లేదో టెస్ట్ చేపిస్తాను అని అడిగామనుకోండి, అన్నీ అడగలేం, కొన్ని నమ్ముతాం. ఎందుకని? కొన్ని విషయాల్లో బాగున్నారు కాబట్టి వీటిలో కూడా బాగానే ఉంటారు అని నమ్ముతాం. అలా నమ్మకూడదు, తప్పేం లేదనమాట. అయితే కొంతమంది ఎక్స్ట్రీమ్ రీజన్స్లోకి వెళ్ళిపోతారు, అంటే విపరీతమైన అనుమానాల్లోకి వెళ్ళిపోతారు. దాన్ని ఏమంటారంటే సైనిసిజం అని అంటారు. ఎవరన్నా సరే డబ్బులు దానం చేశారనుకోండి, ఓడేదో పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు, సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకోవడం కోసం చేస్తున్నాడని నిజాయితీగా ఇచ్చిన వాడిని కూడా అనుమానిస్తారు. దేవుడు మీకు మంచి అందం ఇచ్చాడండి, చక్కగా ఉన్నారు, మంచి ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉంటారంటే వేసాడయ్యా సోపా వేసాడు అంటే నిజాయితీగా ఇచ్చినటువంటి కాంప్లిమెంట్ను కూడా అనుమానిస్తారు. కాబట్టి ఇట్లా కొన్నిసార్లు బంధువులు ఎవరన్నా వాళ్ళ దగ్గరకు వచ్చారనుకోండి, నా దగ్గర ఉండే డబ్బుల కోసమే వచ్చారు వీళ్ళు అనుమానిస్తారు. అంటే ఇదేంటంటే ఎక్స్ట్రీమ్ అనమాట. సైనిసిజం అని అంటే విపరీతమైన రీజనింగ్తో ఆలోచిస్తారు, విపరీతంగా అనుమానాలు ఎక్కువైపోతూ ఉంటాయి ఇటు సైడ్ బ్యాచ్లో. ఇంకొంతమంది విపరీతమైనటువంటి నమ్మకాల్లోకి వచ్చేస్తారు. అంటే ఈ రాజకీయ నాయకుడు పలానా హామీలు ఇచ్చాడు, అవి నిజంగా వాస్తవంలో చేయడానికి సాధ్యపడతాయా? లేదు. అవి వాస్తవంలో చేయడానికి సాధ్యపడవు, కానీ ఆ రాజకీయ నాయకుడిని నమ్మేస్తారు. ఎందుకని? పూర్తిగా నమ్మకం మీదే ఆధారపడతారు. రీజనింగ్ అనేది ఉండదు ఇక్కడ, పూర్తిగా నమ్మకం మీదే ఆధారపడిపోతారు అనమాట. పలానా మందు మంచిది, ఆ మందు తింటే ఐసీ బెడ్లో ఉన్నవాడు కూడా పట్టకం లేసేస్తున్నాడన్నా అని అనగానే కారణాలు ఎతకరు. అవునా, ఏం మందు అది, ఎందుకని, ఏముంది, ఏం డ్రగ్ ఉంది దాంట్లో, ఆధారాలు ఎతకరు, గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోతారు అంతే. విపరీతమైన గుడ్డితనం అన్నా సరే. అట్లాగే ఎవరన్నా సరే కొంతమంది మనుషులు నమ్మేటప్పుడు, చెడ్డ స్నేహితులు నమ్మేటప్పుడు కూడా ఈ చెడ్డోడు అని కనిపించడానికి కూడా ఆధారాలు దొరుకుతాయి, కానీ అతను మంచోడే అని విపరీతమైన నమ్మకంలోకి ఉంటారు. అంటే ఇప్పుడు చూడండి, విపరీతమైన అనుమానం ఉంది, విపరీతమైన నమ్మకం ఉంది. ఈ రెండిట్లో మనం ఉండకూడదు. మనం ఎక్కడుండాలంటే మధ్యలో ఉండాలి. ఎక్కడుండాలి? మధ్యలో ఉండాలి. దాన్ని ఏమంటారంటే బ్యాలెన్స్ అని అంటారు. బ్యాలెన్స్డ్ స్కెప్టిసిజం అంటే మనం సందేహించినా కానీ విపరీతంగా సందేహించకూడదు. విపరీతంగా సందేహిస్తే ఏమవుద్ది? మనం మనిషిని గెలుచుకుంటామా, పోగొట్టుకుంటామా? అట్టాటి వ్యక్తితో ఎవరైనా కాపురం చేస్తారా? అట్టాటి స్త్రీతో ఎవరైనా కాపురం చేస్తారా? ఎవరు చేయలేరు. కాబట్టి విపరీతమైన అనుమానం ఉండకూడదు. ఎప్పుడైనా సరే కొన్నిసార్లు అనుమానించేటప్పుడు కూడా జాగ్రత్తగా, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అనుమానించారనుకోండి, మీరు బాధపడతారా? ఖచ్చితంగా బాధపడతారు.
అట్లాగే మీరు ఇంకొకరిని అనుమానించేటప్పుడు వాళ్ళు కూడా బాధపడతారు అని గుర్తుంచుకొని మీరు అనుమానించాలన్నమాట. అప్పుడు ఒక మంచి బ్యాలెన్స్ అనేది వస్తుంది అనమాట. రెండు అవతల వ్యక్తిని అనుమానించేటప్పుడు అన్నా సరే మనలో అనుమానం ఉంది అనేది కూడా వాళ్ళకి తెలియకుండా కానీ జాగ్రత్త పడినట్లయితే మంచిదని.